వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సహస్ర ఎన్నో కలలు కని తన కలలను సాకారం చేసుకోవాలని మిమ్స్ కాలేజీలో చేరింది. మిమ్స్ కాలేజీలో చేరిన తర్వాత మిమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే సహస్ర ప్రాణం తీసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సహస్ర పైనుండి జారి పడడానికి అసలు కారణమేంది? దీనికి యాజమాన్యం ఎందుకు పూర్తి బాధ్యత వహించకూడదు? యాజమాన్యం చేస్తున్న తప్పులు ఎందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు? అధికారులు ఏం చెబుతున్నారు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? నిండు ప్రాణం కోల్పోయిన తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్న యథార్థాలు చూస్తే కండ్లకు కన్నీళ్లు ఆగే పరిస్థితి లేదు. అయితే మంచిర్యాల జిల్లా బైపాస్ రోడ్లో జరిగిన ఈ ఘటన, కళాశాల 3వ అంతస్తు నుంచి జారిపడ్డ ఘటన అందరినీ కలిచివేస్తుంది. అసలు విద్యార్థి సంఘాలు ఏం చెబుతున్నాయి? మిమ్స్కు సంబంధించిన యాజమాన్యం చూసి చూడనట్టు చనిపోయిన సహస్ర ప్రాణానికి వెలగట్టే ప్రయత్నం, పంచాయతీ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? నిన్న జరిగిన యథార్థంలో సహస్ర ప్రాణం కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ కథనంలో చూద్దాం. వాళ్ళు లోకల్ షిఫ్టింగ్ అప్లై చేశారు. ఇక్కడ గోదావరి రోడ్లో ఉంది, గిరీష్ బేకరీ దగ్గర ఉంది అనుకుంటా. లోకల్ షిఫ్టింగ్ అప్లై చేశారు, నేమ్ చేంజ్ అప్లై చేసిండ్రు. తర్వాత ఈ సంవత్సరానికి ప్రొవిజనల్ అప్లికేషన్, ఈ సంవత్సరానికి అప్లికేషన్ అండర్ ప్రాసెస్, ఇంకేది మాత్రం ఫైనల్ కాలేదు. ఆల్రెడీ చాలామంది మిత్రులు ఫోన్ చేసిండ్రు, అయినా కూడా నేను నిర్ణయం తీసుకుని నేను కంప్లైంట్ చేసిన బోర్డుకి, వీళ్ళకి అప్లికేషన్ లేదు కాబట్టి క్లాసెస్ నడుస్తుంది. నేను కంప్లైంట్ చేసిన ఆల్రెడీ బోర్డుకి. జరగడం అనేది చాలా దురదృష్టకరం. నిన్న మార్నింగ్ చేసిన, ఇవాళ నుంచి బోర్డు నుంచి రిప్లై రానే వచ్చింది. చాలా ఫాస్ట్ ఉంది బోర్డు నుంచి. అప్లై చేసింది కానీ ఇంకేం రాలేదు బోర్డు నుంచి, ఏమి ఇవ్వలేదు బోర్డు నుంచి. అంటే వాళ్ళు చేసుకున్న అప్లికేషన్ ప్రాపర్గా లేదని, ఫైర్ అండ్ యూనివర్సిటీ కావాలి. దాంట్లో కింద కిచెన్ ఉంది, పైన వేరే స్కూల్ ఉంది. కాబట్టి మాకు అలాంటివి ఉన్నప్పుడు ప్యూర్లీ కాలేజ్ ఉంటే మాకు ఫైర్ అండ్ యూనివర్సిటీ అక్కర్లేదు. అందులో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ అలాంటివి ఉంటే మేము ఫైర్ అండ్ యూనివర్సిటీ అడుగుతాం. ఫైర్ అండ్ యూనివర్సిటీ ఇప్పటివరకు రాలేదు. తర్వాత నేమ్ చేంజ్ అప్లై చేసుకున్నాడు, అది కాలేదు ఇంకా. తర్వాత షిఫ్టింగ్, లోకల్ షిఫ్టింగ్ అప్లై చేస్తాం. అన్ని అప్లికేషన్స్ పెండింగ్గా ఉన్నాయి. హాస్టల్కి పర్మిషన్, హాస్టల్ మన బోర్డుకు సంబంధం, బోర్డు ఇట్టి బస్సులో పర్మిషన్, బోర్డుకు సంబంధం. ఇప్పుడు అన్ని కార్పొరేట్ కాలేజీల హాస్టల్ ఉన్నాయి కదా, బోర్డుకు సంబంధం. మరి ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? తీసుకున్నాను, నిన్న పంపించింది. అంటే మీరు అంతకన్నా ముందు ఇవ్వడానికి చర్యలు తీసుకోరాదా సార్? తీసుకున్నాం, మనం మ్యాక్సిమం చర్యలు తీసుకున్నాం. మరి హాస్టల్ మనకు సంబంధం లేదు. ఇప్పుడు కాలేజీలో బోర్డు హాస్టల్ విషయంలో జోక్యం చేసుకోరు సార్. రన్నింగ్ కాలేజ్ ఉన్నది కదా సార్, దానికి సంబంధించి మీరు రన్నింగ్ కాలేజ్ పర్మిషన్ లేదు. అక్కడ మా దృష్టిలో అక్కడే ఉన్నట్టు కాలేజ్. నిన్న వచ్చిన ఇక్కడ నడుస్తుంది, నేను నోటీస్ ఇచ్చిన, బోర్డుకు రాసిన లెటర్. ఇక్కడ మన పర్మిషన్ లేకుండా ఇక్కడ కొత్త బిల్డింగ్ కాలేజ్ నడుపుకుంటే నేను మార్నింగ్ ఇచ్చిన కాదు చూసుకొని. మీరు ఎప్పుడు చార్జ్ తీసుకున్నారు సార్? నేను పోయిన ఆగస్టులో. మరి ఇన్ని రోజుల నుంచి కాలేజ్ రన్నింగ్ ఉన్నది కదా సార్, చూడలేదా మీరు? ఇది ఇక్కడే కదా కాలేజ్ రన్నింగ్. మేము వస్తూనే ఉన్నాం, అందరు ప్రాసెస్ ఉంది, ప్రతిసారి వస్తున్నాం. ఓ రోజు ఫైర్ యూనివర్సిటీ లేదు, ఓ రోజు బిల్డింగ్ ఇంకా కంప్లీషన్ కాలేదు. ఇట్లా 7-8 సార్లు వచ్చిందండి. తొందర వాళ్ళకి అప్లికేషన్ కంప్లీట్ చేస్తే బోర్డు నుంచి కూడా ప్రెషర్ ఉంది మాకు. ఏమైంది, కాలేజీకి అప్లికేషన్ అవుతలేదు, ఇంకా వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అప్లికేషన్? మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటారు. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, షాపింగ్ కాంప్లెక్స్ లో చిన్న మెడికల్ స్టోర్ ఉన్నారు. ఏమని ఉండొచ్చు, మాకు ఫైర్ అండ్ యూనివర్సిటీ ఇస్తే అందులో ఏ షాపులు ఉందో మేము అడగాలి. బోర్డు అదే మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే అదే, ఎవరైనా ఉండొచ్చు అందులో. ఆ కాంప్లెక్స్ లో ఏమని ఉండొచ్చు, ఏ బిజినెస్ అని ఉండొచ్చు. మాకు ఫైర్ అండ్ యూనివర్సిటీ ఇవ్వాలి. ఫైర్ అండ్ యూనివర్సిటీ ఇవ్వకుంటే బోర్డు పర్మిషన్ ఇవ్వాలి. అసలు కల్పించుకోదు హాస్టల్ విషయంలో. హాస్టల్స్ విషయంలో బోర్డుకు సంబంధించిన నిబంధనలు ఏమీ లేవు. మేము పర్మిషన్ ఇవ్వలేదు, బోర్డు నుంచి ఎలాంటి అప్లికేషన్ రాలేదు. కాలేజ్ ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేకపోతే ఒక్కరన్నా కాపాడరా ఎంత పిల్ల కొద్దిగా ఎవరు లేదా అక్కడ అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు మా పాప పడిపోయినప్పుడు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి, మాకు చేసిన ఫోన్ ఒకటి. అక్కడ ఎట్లా నుంచి కాలుదారి పడిపోయిందని చెప్పిండు. పాప అయితే మాకు రాదు. జీవితాన్ని అయితే వాళ్ళు నాశనం చేస్తున్నారు. పిటిషన్ ఇచ్చినాం, నిన్ననే ఇచ్చినాం మేము.
నిన్న ఇస్తేనే పోలీసులు ఏమన్నా పిటిషన్ ఇచ్చేదాకా మీకు న్యాయం జరగదే అన్నారు. నిన్ననే పిటిషన్ ఇచ్చినాము. వాళ్ళందరూ కలిసి కావచ్చే అట్లనే అయితే పైసలు ఉన్న వాళ్ళకే బలం ఉంటది. మన పైసలు మేము అయితే మేము రాసి ఇచ్చినాము. కాలేజీ యాజమాన్యము కాలేజీని క్లోజ్ చేయాలి. నా బిడ్డను తీసుకొచ్చి ఫస్ట్ నా బిడ్డను కొంచెం పానాలతో తెచ్చి కొంచెం పానాలతో తెచ్చింది నాకు నా పానాలు తెచ్చియండి. అబ్బా నా బిడ్డను ఎట్లా తెచ్చిస్తారా మీరు? అసలు నా బిడ్డను ఎట్లా మీరైతే మీడియా పరంగా న్యూస్ని కొంచెం జిల్లాలోకి పంపించి కొంచెం స్టూడెంట్స్కి న్యాయం చేయాలి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఐటీ నీట్ పేరుతోటి హాస్టల్ ప్రారంభించి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులను చేర్పించుకొని చావుకు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నిన్న ఏదైతే సహస్ర అనే విద్యార్థి చావుకు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటున్నామంటే ఈరోజు హాస్టల్కి సంబంధించినటువంటి ఎటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఇష్టం వచ్చినట్టు హాస్టల్ పెట్టుకొని ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటూ ఈరోజు విద్యార్థులు చావులతోటి హాస్టల్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మిమ్స్ యాజమాన్యం కొనసాగిస్తూ ఉంది. దీనిపైన అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ కూడా వారు నిమ్మకి నీరెత్తినట్లు చూస్తున్నారు తప్ప ఏ ఒక్క ప్రైవేట్ హాస్టల్ పైన చర్యలు తీసుకోవడానికి పరిస్థితి లేదు. ఈరోజు సహస్ర చావుకారమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో తక్షణమే అతన్ని అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే అనుమతులు లేకుండా మిమ్స్ బైపాస్ రోడ్డు ఉన్నటువంటి మిమ్స్ హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 30 నుండి 40 హాస్టల్స్ ఈరోజు ప్రైవేట్ హాస్టల్ కొనసాగిస్తున్నారు. ఎటువంటి అనుమతులు కూడా సంబంధించినటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థుల దగ్గర నుండి ₹1000 వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. కనీసం ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరు స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కలెక్టర్ గారు దీనిపైన పర్యవేక్షణ చేసి మున్సిపాలిటీ అధికారులు డిఐఓ అధికారులు తక్షణమే వాటన్నిటిని సీజ్ చేయాలని, సీజ్ చేయకపోతే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. తక్షణమే శ్రీనివాస్ని క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని చెప్పేసి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సహస్ర 3వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. మిమ్స్ కాలేజీ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు చెబుతున్న విషయం ఒకటే, మిమ్స్ కళాశాల యాజమాన్యం తరచుగా ఇలాంటి యథార్థాలకు ఒడిగట్టే ప్రయత్నం చేస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఫీజుల కోసమే దండుకుంటున్నారు తప్ప పిల్లలకు సంబంధించిన సేఫ్టీ కానీ అనుమతుల అంశంలో కానీ ఎక్కడా లేదని చెబుతున్నారు. పక్కాగా డిఐఈఓ చెబుతున్న ఆధారాల ప్రకారం ఆ కళాశాలకు ఎక్కడా అనుమతి లేదు, మేము అనుమతి ఇవ్వలేదు, దీనికి మాకు సంబంధం లేదని నిన్న చేతులెత్తేసిన పరిస్థితి కనబడింది. అయితే మంచిర్యాల నడిబొడ్డున జిల్లా హెడ్ క్వార్టర్లో అడ్మిషన్ల పేరుతో లక్షల రూపాయలు జమ చేస్తున్న మిమ్స్ యాజమాన్యంపై ఈరోజు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజా సంఘాలు దాంతోపాటు విద్యార్థి సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. అందరినీ మేనేజ్ చేసే పనిలో మిమ్స్కు సంబంధించిన యాజమాన్యం పడింది. మీద కనీసం గ్రిల్స్ పెట్టకుండా బిల్డింగ్ పై నుండి జారిపడే పరిస్థితి ఏర్పడిందంటే ఎంత ప్రమాదకరంగా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం ఆలోచించుకోవాలి. దీంతోపాటు నిన్న జరిగిన యథార్థంలో బైపీసీ చదువుతున్న సహస్ర 2వ సంవత్సరం చదువుతుంది. మీది నుంచి నేరుగా కింద పడంగానే ఏరియా హాస్పిటల్ తరలించారు. కొంత వైద్యం అందించే ప్రయత్నం వైద్యులు చేసినప్పటికీ అప్పటికే చేయి దాటిపోయిన పరిస్థితి కనబడింది. పైనుండి పడగానే నేరుగా తలకు భీకరమైన దెబ్బ తగిలింది. తలగంగానే హెడ్ ఇంజురీ అయినట్టు ప్రాథమిక అంచనాలో చూసింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే విధానంలో మీరు చూడొచ్చు. అప్పటికే సహస్ర స్పృహ కోల్పోయి కోమాలకు వెళ్ళిపోయింది. కోమాలకు వెళ్ళిపోయిన తర్వాత పీసీఆర్ చేసి
వెంటనే బతికించే ప్రయత్నం వైద్యులు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కన్నీటి రోదనతో కుటుంబ సభ్యులు అటు సహస్ర డెడ్ బాడీని చూసి తల్లడిల్లిపోతున్న పరిస్థితి. తల్లి కనీసం నా బిడ్డ ఎప్పుడొస్తుంది ఎట్లుంది అని తల్లడిల్లే యథార్థం చూస్తుంటే మన కన్నీళ్ళు ఆగవు. తండ్రి ఒకే ఒక మాట చెబుతున్నాడు, కళాశాలను వెంటనే సీజ్ చేయాలి, సీజ్ చేసిన అనంతరం నాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి. అక్కడే ఉన్న అధికారులు కండ్లతో చూసినప్పటికీ మిమ్స్ కాలేజీలో ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి దర్జాగా స్కూళ్ళు బిల్డింగులు నిర్మాణం చేస్తున్నారు, కళాశాలలు కడుతున్నారు. కనీసం ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. అందరి అండదండలతో స్వేచ్ఛగా దర్జాగా బంగ్లాలు కట్టుకొని ఇన్స్టిట్యూషన్లు నడుపుతున్నారు. అనుమతి లేని ఇన్స్టిట్యూషన్లు నడిపినప్పటికీ ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదని సూటిగా ఇటు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇటు నిండు ప్రాణం నిర్లక్ష్యంతో బలైంది. వెంటనే క్రిమినల్ కేసుతో పాటు ఉన్న ఇన్స్టిట్యూషన్ల అన్ని లైసెన్సులు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సహస్ర నిండు ప్రాణం పోయింది. ఆ నిండు ప్రాణానికి పంచాయతీ రూపంలో ఎంత కావాలని మిమ్స్ యాజమాన్యం అడుగుతుందంటే ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోవాలి. వాస్తవికాలు ప్రభుత్వ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడవలసిందే. అయితే ఇప్పటికే ఆందోళనలు ధర్నాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ధర్నాలు చేసి ఒకే ఒక మాట చెబుతున్నారు, మాకు న్యాయం చేయాలి, ఇన్స్టిట్యూషన్లను వెంటనే వేయించాలి, అన్నీ రద్దు చేయాలని చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసినా కనీసం చూసి చూడనట్టు అధికారులు ఉంటారన్నారు. ఎందుకు స్వాధీనపరచుకోవట్లేదని విద్యార్థి సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం జిల్లా కలెక్టర్ తీసుకుంటాడో వేచి చూడవాలి. కెమెరా సుమంతో రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.